నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని సన్నిధి పరిశుద్ధమైందండి. అంటే ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన అంశమేనా? దేవుని సన్నిధి యొక్క పరిశుద్ధత మనకి అర్థం కావాలా, అర్థం కాకూడదండి? ఆయన సన్నిధి ఎంత పరిశుద్ధమైనదో మనందరికి తెలియాలండి. ఒకవేళ తెలియకపోతే ఏమైనా ప్రమాదం ఉందా? ఆయన పరిశుద్ధత గురించి, ఆయన సన్నిధి యొక్క గొప్పతనం గురించి తెలియకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటామండి ఆయన సన్నిధి ఎడల. కాబట్టి దేవుని సన్నిధి పరిశుద్ధమైంది. అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు నివసించే స్థలం, లేదా దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది. దేవుడు అక్కడ ఉండి నడిపిస్తున్నారు. దేవుడు ఉండే స్థలాన్ని దేవుని సన్నిధి అన్నామండి. ఇప్పుడు మరి ఆ దేవుని సన్నిధిలో ఏముంటాయి అసలు? ఆ దేవుని సన్నిధిలో ఏముంటాయి, ఏముండవండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఏముండవో దేవుడు ఉండే దగ్గర, దేవుని సన్నిధి దగ్గర ఏముండకూడదో తెలియజేశారండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోని ప్రవేశింపుడు. అంటే ఇప్పుడు దేవుడు ఉండే స్థలంలో దేనికి అక్కడ చోటు లేదంటండి. అసహ్యమైన దానికైనా, అబద్ధమైన దానికైనా సరే, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించు ఎవడైనా సరే, నిషిద్ధమైనదైనా సరే, అక్కడ అంటే చెడ్డదైనది ఏది కూడా దేవుడు ఉండే దగ్గర ఉండదండి. దేవుని సన్నిధిలో మోసం ఉంటుందా, అన్యాయం ఉంటుందా, వ్యసనాలు ఉంటాయా? అవేవి దేవుని సన్నిధిలో ఉండవండి. మరి దేవుని సన్నిధిలో ఏముంటాయి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆ పక్కనే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అంటే అక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటే పరలోకం గురించి మాట్లాడుతున్న విషయం అండి. ఇప్పుడు పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం, దేవుని నివాస స్థలం. మరి ఆ నివాస స్థలంలో ఏముంటుందంట? అక్కడ ఏముంటుంది అన్నారండి? నీతి నివసించును. అంటే లక్షణాల గురించి అండి. అంటే దేవుని సన్నిధిలో ఏముండకూడదు, ఏముండాలండి? దేవుని సన్నిధిలో నీతి ఉండాలండి, దేవుని సన్నిధిలో సమాధానం ఉండాలండి, పరిశుద్ధత ఉండాలండి. దేవుని సన్నిధిలో ఉండకూడనిది, నిషిద్ధమైంది, అబద్ధమైనది, అసహ్యమైంది ఏది కూడా దేవుని సన్నిధిలో ఉండకూడదు అన్నారండి. అంటే దేవుడు ఉండే చోట ఏముండకూడదో, ఏముండాలో తెలియజేసుకున్నామండి ఇప్పటి వరకు. మరి దేవుని సన్నిధిలో ఉండకూడనిది ఏమైనా ఉంటే దేవుని చర్య ఏమైనా ఉంటుందా? దేవుడు ఏమైనా రియాక్ట్ అవుతారా దానికి? ఆయనున్న సన్నిధిలో, ఆయనున్న స్థలంలో ఆయనకి ఏదైతే ఉండకూడదో ఆ పాపం అక్కడ ఉంటే దేవుని ఏమైనా చర్య తీసుకుంటారా? లేదా చూసి చూడనట్టు ఊరుకుంటారా? అంటే దేవుని సన్నిధులు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. దేవుని నివాస స్థలములు, ఇక్కడ దేవుని నివాస స్థలాలు రాసుకుందామండి. ఆ సన్నిధిలో ఉండి పాపం చేసిన వారు, పాపం చేసిన వారు, పాపం చేసిన వారి యెడల దేవుని చర్య, దేవుని చర్య. అంటే దేవుడు ఉండే సన్నిధిలో ఏమైతే ఉండకూడదో అది ప్రవేశిస్తే ఒకవేళ దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడో ఆలోచిద్దామండి.
అప్పుడు మనకి దేవుడి సన్నిధి ఎంత పరిశుద్ధమైందో మనకు అర్థమవుతుందండి. దేవుడు ఎలా రియాక్ట్ అవుతారు ఆయన సన్నిధిలో పాపం ఉంటే, ఆయన ఎలా బాధపడతారు అది చూద్దామండి. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని సన్నిధి ఎక్కడ? కాలం ప్రారంభించబడలేదండి. ఇంకా భూమిని దేవుడు సృష్టించలేదు. నిత్యత్వంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ ఉందండి? ఆ కాలం ప్రారంభించబడలేదండి. మనుషులు పుట్టలేదండి ఇంకా. అంటే దేవుడు మానవుని తయారు చేయలే. అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారండి? పరలోకంలో. యేసుప్రభు అంటారు కదా, పరలోకమందున్న మా తండ్రి అని. అంటే దేవుని నివాస స్థలం నిత్యత్వంలో ఎక్కడుంది? పరలోకం. దేవుడు మొట్టమొదటిగా ఉన్న ఆ నివాస స్థలం పరలోకం అండి. అయితే ఇప్పుడు మనకి అంటే బైబిల్ చరిత్రలో కొన్ని విషయాలు తెలియాలండి. నిత్యత్వం అంటే కాలం ముందు. కాలం అంటే భూమి కానీ సూర్యుని కానీ ఇంకా తయారు చేయడానికి ముందు నిత్యత్వం. దానికి కాలం లేనిది. తర్వాత బైబిల్ చరిత్రలో పితరుల కాలం అన్నారండి. అంటే ఆదాము నుంచి ఎవరి వరకు పితరుల కాలం? మోసే వరకు. అప్పటి వరకు ధర్మశాస్త్రం ఏం లేదండి. మరి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు వాళ్ళకంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి. మరి ధర్మశాస్త్ర కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మోసే నుంచి యేసు ప్రభు లేదా సంఘ చరిత్ర అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో క్రీస్తు సంఘం స్థాపించబడినంత వరకు. అంటే పితరుల కాలంలో బైబిల్ ఉందా? బైబిల్ లేదండి. అంటే దేవుడు ఇంకా ఆయన ఆజ్ఞలు ఇవ్వలే. ధర్మశాస్త్ర కాలంలో మోసే వచ్చాక మోసేకి దేవుడు పాత నిబంధన ఇచ్చారండి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారండి. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ఇచ్చారు. ఆ కాలం డివిజన్ మనకు అర్థం కావాలండి. సైలెంట్గా ఉండాలి. ఆ డివిజన్ మనకు అర్థం కావాలండి. ఇప్పుడు ఏ కాలాల్లో దేవుని సన్నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి. ఆ సన్నిధిలో ఎవరెవరు పాపం చేశారు, ఆ పాపం చేసిన వారి ఏళ్ళ దేవుడు ఎలా చర్య తీసుకున్నాడో చూద్దామండి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏమనుకున్నాం? పరలోకం దేవుని సన్నిధి అండి. మరి ఆ పరలోకంలో ఎప్పుడు ఏముంటుందండి? సరే, ఎవరుంటారు ముందు? దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి కొనియాడుతుంటారండి. మరి అలాంటి పరలోకంలో పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందా? దేవదూతలు పాపం చేసినప్పుడు అనే మాట వాడబడిందండి. అంటే కాలం ప్రారంభించక ముందే దేవుని సన్నిధి ఎక్కడుంది? పరలోకంలో ఉందండి, దేవుని నివాస స్థలం. ఆ పరలోకంలో ఉన్నప్పుడే దేవదూతలు కొందరు పాపం చేశారంటండి. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, నేను రెఫరెన్స్లు ఇక్కడ వెయ్యనండి, మీరు వేసుకోండి చెప్పినప్పుడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి చాలండి. అంటే ఇప్పుడు పరలోకంలో దేవుని నివాస స్థలంలో దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగిందా? అక్కడ పాపం జరిగిందండి. దేవదూతలు పాపం చేశారంటండి. మనం ఏమనుకుంటామంటే, మానవులు కదా పాపం చేస్తారు, మనం అంటే రక్తమాంసాలతో ఉన్నాము, మనకు శోధనలు ఉంటాయి, మానవుడే కదా పాపం చేసేది అనుకుంటామండి. మరి దేవదూతలు ఎందుకు చేశారు? అంటే మానవుడు ఎలా సృష్టించబడ్డాడండి? 2 భాగాలు, ఆత్మ శరీరం. మరి ఆత్మకు సంబంధించిందే మన హృదయం. మన ఆలోచనలు కానీ, మన చెడు తలంపులు కానీ, మంచి తలంపులు కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఆత్మలో, హృదయంలోంచి. ఆ హృదయం అనేది ఆత్మకు సంబంధించిందండి. మరి ఆ హృదయం అనేది ఉంటుంది కదా దేవదూతలకి. వాళ్ళు ఏ పాపం చేసి ఉంటారండి? ఏ పాపం చేసి ఉంటారు? దేవదూతలు పాపం చేసినప్పుడు అనే మాట ఉందండి. ఏ పాపం చేశారు ఇప్పుడు వాళ్ళు? స్పెషల్గా ఇగో ఈ పాపం చేశారు అని చెప్తారు ఎవరైనా? చెప్పండి, ఒక దగ్గర ఉంది కదా, చెప్పండి.
దేవుని స్థానాన్ని కోరుకున్నారు. అంటే అది బబులోను రాజు గురించి రాయబడిన మాట అండి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుందువా అనే మాటని. దేవదూతలు ఏం పాపం చేశారు? బైబిల్‌లో లేదండి. దేవదూతలు పాపం చేసినప్పుడు అని ఉందంతే. అక్కడ రాయబడింది మనం చెప్పడానికి, వ్యాఖ్యానించడానికి చేయకూడదండి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, దేవుడు తన కుమారులు చేసినప్పుడు నీకు సంగీతాన్ని వినిపించాలి, వాళ్ళకి సంగీతాన్ని వినిపించాలా, మేము చెయ్యమన్నారంటండి. అది బైబిల్‌లో ఎక్కడుంది? బైబిల్‌లో లేదండి. అంటే వాళ్ళు ఏ పాపం చేశారో తెలీదు. ఏ ఏ తిరుగుబాటు చేశారో మనకు తెలీదండి. కానీ దేవదూతలు పాపం చేసినప్పుడు అని రాయబడింది. అంతే, అంతవరకే మనం ఆలోచించాలి తప్ప, అందులో లేనిది చెప్పడానికి ట్రై చేయకూడదండి. సరే, దేవుని సన్నిధిలో పాపం జరిగిందండి. దేవుడు సరేలే జరిగితే జరిగిందని విడిచిపెట్టేశారా? అక్కడ ఏం చెప్పాడండి? వాళ్ళని విడిచిపెట్టక, విడిచిపెట్టక అనే మాట ఉందండి. త్రోసివేశాడంటండి. త్రోసివేసెను. యోధా పత్రికలో కూడా ఉంటదండి. యోధా పత్రిక ఎన్నో అధ్యాయం అండి యోధా పత్రికలో? ఒక అధ్యాయమే ఉంటది. 6వ వచనంలో చూద్దాం. యోధా పత్రిక 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ముందు ఉంటదండి. హ్మ్. హ్మ్. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక హ్మ్. తన నివాస స్థలమును హ్మ్. 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 మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే దేవుడు వాటికి ఏదో స్థానం ఇచ్చాడండి. ఆ ప్రధానమైన స్థానాన్ని ఇస్తే, ఆ స్థానాన్ని ఏం చేశారంటే నిలుపుకోలేదంటండి. నిలుపుకోలేక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు చీకటి గల కటిక చీకటి గల నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. అంటే అక్కడి నుంచి ఆయన పాపం జరిగినా పట్టించుకోకుండా ఉన్నాడా? రియాక్ట్ అయ్యారండి. ఆ చర్య తీసుకున్నారండి. దాని ఎడల దేవుడు చర్య తీసుకున్నారు. అంటే దేవుని సన్నిధిలో పాపం జరిగినప్పుడు దేవదూతలను ఏం చేశారండి? అక్కడి నుంచి త్రోసివేశారండి. సరే, దేవుడు నిత్యత్వంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పాపం జరిగింది. దేవుని చర్య తీసుకున్నారండి. ఆ పరలోకం నుంచి తోసేశారండి. అదే. హ్మ్. సరే, ఇప్పుడు ఆ పరలోకమందున్న దేవుడు ఆయనకో సంకల్పం నెరవేర్చుకోవాలనుకున్నారండి. మానవుల్ని తయారు చేసి ఆయన నా కుమారుల్లాంటి కుమారులు అనేక మంది కావాలి. దానికోసం భూమిని సిద్ధపరిచి మానవులను తయారు చేసి మహోన్నతుడైన దేవుడు భూమి మీద నివాసం చేయాలనుకున్నారండి. ఇప్పుడు ఆ పరలోకమందున్న దేవుడు మరలా ఎక్కడికొచ్చారండి? భూమి మీద మొట్టమొదటిగా మానవుని ఎక్కడ తయారు చేసుకున్నారు? దేవుడు ఉండే స్థలం ఏదెన్‌లో ఆదాముతో కలిసి ఆయన సంచరించారండి. ఆదాము హవ్వలతో కలిసి. మరి ఆదాము హవ్వలతో కలిసి ఆయన సంచరించినప్పుడు అక్కడ ఏమైనా దేవునికి వ్యతిరేకమైనది జరిగిందా? దేవుని మాటని తిరస్కరించి పండు తిన్నారా లేదండి? ఇప్పుడు ఆదాము హవ్వలు ఇప్పుడు పాపం చేసిన వారెవరు? ఏదెను తోట దగ్గర? ఆదాము హవ్వలు. ఆదాము హవ్వ. దేవుడేమైనా సర్లే చేస్తే చేశారులే అనుకున్నారా? పర్లేదులే మన ఆదామే కదా, ఒకసారి చెప్పుదాం చెయ్యొద్దనేసి అనుకున్నారా? శపించారండి. శపించి ఆ ఏదెను తోట నుంచి బయటికి తోసేశారండి. శపించెను. తర్వాత దేవుని సన్నిధి చెడిపోయిననే మాట ఒక దగ్గర ఉందండి. నోవాహు కాలంలో జనులు విస్తరించారండి. విస్తరించారు. ఈ ఆదాము వంశావళి నుంచి కొన్ని లక్షల మంది విస్తరించారండి భూమంతా. విస్తరించిన మానవులందరినీ దేవుడు ఎలా ఉన్నారో చూశాడంటండి. ఆవిడ చూస్తే అక్కడ ఓ మాట రాయబడిన మాట ఆదికాండము 6వ అధ్యాయం చూద్దామండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని ఏమైందంటండి? అంటే భూలోకం మహోన్నతుడైన దేవుడు ఎక్కడ నివసించాలనుకున్నారండి? ఆ పరలోకంలో ఉండే దేవుడు భూమి మీద మానవులతో కలిసి నివసించాలనుకున్నారండి. మరి ఆయన దగ్గర ఏం జరిగిందండి? నోవాహు కాలం ప్రజలు
ప్రజలు పాపం చేశారండి. దేవుని సన్నిధి చెడిపోయిందండి. దేవుడు ఏమైనా ఆనందపడ్డారా? లేదా పట్టించుకోకుండా మానేశారా? ఆయన సంతాపపడెను. అంటే ఈ మానవుల్ని ఎందుకు చేశానా అని బాధపడ్డారా లేదండి? దేవుడు సంతాపపడ్డాడంటండి. మానవులు తయారు చేసినందుకు ఆయన సంతాపపడెను. సరే సంతాపపడ్డారు, బాధపడ్డారు. వాళ్ళని క్షమించేశారా? జలప్రళయం ద్వారా వాళ్ళని నాశనం చేశారండి. నాశనం చేశారు. అంటే ఎక్కడా కూడా ఆయనుండే స్థలంలో, ఆయనున్న సన్నిధిలో పాపం జరిగితే దేవుడు ఏం చేశారండి? పాపాన్ని సహించలేదండి. ఆ పాపాన్ని ప్రోత్సహించలేదండి. సర్లే చేస్తే చేశారులే అనుకోలేదండి. ఎక్కడ పాపం జరిగినా ఆయనున్న సన్నిధిలో దేవుడు రియాక్ట్ అయ్యారండి. ఆయన పరలోకంలో జరిగిన దేవదూతలను తోసివేశారండి. తర్వాత ఆదాముతో ఆయన కలిసి సంచరించారండి. తర్వాత నోవహు కాలంలో దేవుని సన్నిధి చెడిపోయెను. సరే తర్వాత ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఒక నివాస స్థలాన్ని చెప్పాడండి. నేనుగో మీరు నా కోసం ఒక దేవాలయాన్ని కట్టండి. అంటే సాక్ష్యపు గుడారాన్ని కట్టాలని. ప్రస్తుతానికి ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు టెంపరరీగా ఉండాలి. అంటే అది మళ్ళా చుట్టేసి మరలా ఇంకో దగ్గరికి తీసుకెళ్లేలాగా దేవుడు కొన్ని నమూనాలు చెప్పాడండి. దేంతో చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, అన్నీ కూడా నమూనాను చెయ్యాలండి. ఇప్పుడు దేవాలయం ఇక్కడ రాసుకుందామండి. ఇప్పుడు దేవాలయంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? అతి పరిశుద్ధ స్థలం, తర్వాత ఇది పరిశుద్ధ స్థలం అండి. ఇది ఆవరణం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఆ మందసం, కరుణాపీఠం, దాని మీద కెరూబులు ఉంటాయండి. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ధూపవేదిక ఉంటుందండి, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం. మరి ఆవరణంలో బలిపీఠం ఉంటుందంటండి. ఆవరణంలో బలి అర్పిస్తారండి. ఆ ధూపవేదిక తీసుకెళ్ళి ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ధూపం వేస్తారండి. అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడండి. తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం. అంటే ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ అంతా దేవుడు చెప్పాడండి. ఇప్పుడు ఐగుప్తులో ఉండిపోయిన ప్రజల్ని విడిపించి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నేను మీ మధ్య నివసించేలాగా మళ్ళా నా ప్రజలు చెడిపోకుండా ఉండాలని దేవుడు తనకి నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమని చెప్పారండి. నేను మీ మధ్య నుండి మీతో పాటు కలిసి సంచరించడానికి నాకు నివాస స్థలం కట్టండి అంటే దేవుడు అక్కడే ఉంటారా? ఇంకెక్కడ ఉండరండి. అన్ని చోట్ల ఉంటారండి. కానీ దేవుని ప్రసన్నత వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని నడిపించాలని, వాళ్ళ ప్రజలు పాడైపోకూడదని దేవుడు తన కోసం ఒక సాక్ష్యపు గుడారాన్ని కట్టమన్నారండి. ఆ సాక్ష్యపు గుడారం చుట్టూ ఎవరు దిగాలి, దాన్ని ఎవరు మొయ్యాలి, అన్నీ ఉన్నాయండి. ఎవరెవరు, ఏ ధ్వజం, ఏ గోత్రం, ఎక్కడెక్కడ దిగాలనేది. అదే మనమైతే నా ప్లేస్ అది, నీ ప్లేస్ ఇది, కుమ్ములాడుకుంటామండి మనమైతే. కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలే. ఎవరెవరు ఎక్కడ ఉండాలో చెప్పారండి. సరే ఇప్పుడు ధర్మశాస్త్ర యుగంలో దేవుని నివాస స్థలం ఏదండి? ఫస్ట్ సాక్ష్యపు గుడారం. సాక్ష్యపు గుడారం, సాక్ష్యపు గుడారం. తర్వాత దాన్ని యెరూషలేము కింద కట్టారండి, స్థిరమైన పునాది వేసుకొని. ఇప్పుడు మహోన్నతుడైన దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఆయన సన్నిధిని ఎవరి మధ్య ఏర్పాటు చేసుకున్నారండి? తమ జనుల మధ్య ఏర్పాటు చేసుకున్నారు. ఆ మేఘం యెరూషలేము అదే సాక్ష్యపు గుడారం మీద ఉండేదండి. ఆ మేఘం పైకి లెగిస్తేనే వాళ్ళు ప్రయాణం సాగించేవారండి. మరలా ఆ మేఘం ఉంటే అక్కడే ఉండేవారండి. మనం పాటలో ఒక పదం పాడతామండి, యాజకులు ఆ తేజ మహిమకు నిలువలేకపోయిరి అని. అంటే అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఆయన సన్నిధి దగ్గర ఆ మహిమని చూడలేక అక్కడ నిలబడలేకపోయారంటండి. అంటే దేవుని సన్నిధిని దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఇగో ఇలా చేయండి, ఇలా చేయండి, నేను మీ మధ్య నుండి నేను మీతో పాటు సంచరిస్తాను, నా కోసం ఇలా సాక్ష్యపు గుడారాన్ని కట్టండి అన్నారండి. ఇప్పుడు సాక్ష్యపు గుడారాన్ని కట్టారండి. ఆరాధన అక్కడ కొనసాగుతుందండి. ఆ ఆరాధన జరిగే దగ్గర లేదా ఆ సాక్ష్యపు గుడారం ఉన్న ప్రాంతంలో దేవుడు ఏం చెప్పారంటే,
ఒక కుష్ఠరోగి ఉంటే ఏమిచ్చారండి ఆజ్ఞ? సంఖ్యాకాండం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అంటే భౌతికమైనవి చూసి ఆత్మ సంబంధమైన వాటికి వెళ్దామని. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుదామండి. యెహోవా మోషేకి సెలవిస్తున్నారంటండి. ఏంటంట? ప్రతి కుష్ఠరోగి, స్రావము గల ప్రతివాడు, ఉమ్, 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 చాలండి. అంటే కుష్ఠరోగి, స్రావం గలవాడు, శవాన్ని ముట్టువాడు, శవాన్ని ముట్టేవాడు. ఒకళ్ళు ఏం చేయాలంటండి? ఇప్పుడు ఎవరికైనా సాక్ష్యపు గుడారం చూసామండి. అంటే ఆ పాలెము చుట్టూ ఎవరెవరైతే ఉంటారో తమ ప్రజలు, దేవుని ప్రజలు, ఆ ప్రజల్లో ఎవడైనా కుష్ఠరోగి వస్తే, కుష్ఠరోగం ఎక్కడైనా చూడగలమా? మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మిరియాముకి దేవుడు కుష్ఠరోగాన్ని తప్పించారండి. అప్పుడు ఏం చేశారు? పాలెం వెలుపలికి పంపిస్తారండి. అంటే కుష్ఠరోగంతో మొత్తాడండి దేవుడు. ఒకవేళ తన ప్రజల్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఏం చేయాలంటండి? ఆ పాలెం వెలుపల నుంచి బయటికి పంపించాలండి. అంటే ఆ దేవుడు ఉండే చోట, ఆ ప్రజలు యెరూషలేము దేవాలయం ఉండే చోట అక్కడ ఆ కుష్ఠరోగి ఏం చేయాలి? ఉండకూడదండి. పాలెం వెలుపలికి పంపించాలి. శవాన్ని ముట్టినవాడైనా కానీ, స్రావం గలవారైనా సరే. మరలా తర్వాత అది నయమయిన తర్వాత యాజకుడికి కనపరుచుకొని ఆయన శుద్ధీకరణ ఆచారం అని మరలా వాళ్ళకి ప్రవేశం ఉందండి. కాబట్టి మొట్టమొదటి వీళ్ళని ఏం చేయాలి? వెలుపలికి, దానికి ఏదో మాట రాసుకున్నానండి, వెలివేయాలి. వెలివేయాలి అంటే వీళ్ళకి మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వచ్చే అవకాశం ఉందా లేదండి? మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చే అవకాశం ఉందండి. సరే, ఇది భౌతికంగా చూసాం. మరి అదే ధర్మశాస్త్రంలోనే అదే ప్రజల మధ్య ఒక వ్యభిచారం చేసేవాడు ఉంటే ఏం చేయమన్నాడండి? ఒక వ్యభిచారి అయితే పాపం చేసిన వాడి లిస్టులో, లేదా తల్లిదండ్రుల మీద తిరుగుబడిన వాడైతే, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడు, లేదా ఆరాధన మానేసేవాడైతే ఏం చేయాలంటండి? వాళ్ళకి శిక్ష ఏమిచ్చారండి దేవుడు? ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి ఇంకా. అంటే ఒకవేళ దేవుని ప్రజల్లో ఆ పాలన ఎలా ఉండాలంటండి? పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడండి. ఆయన సన్నిధిలో వ్యభిచారం చేసేవాడు కానీ, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళని కొట్టేవాడు కానీ, తిట్టేవాడు కానీ, ఆరాధన నిర్లక్ష్యం చేసి మానేసేవాడు కానీ ఉంటే ఆయన తీసుకొని పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలంటండి. పాలెం వెలుపలికి వెళ్ళిపోయి రాళ్ళతో కొట్టి చంపేయాలంటండి. ఎందుకు దేవుడు అంత కఠినమైన శిక్ష పెట్టారండి? అంతేనండి. ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఎలాంటి వారు ఉండకూడదు అనుకున్నాడండి దేవుడు. నా ప్రజల్లో వ్యభిచారం ఉండకూడదు, నా ప్రజల్లో దేవుని మీద, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉండకూడదు, నా ప్రజల్లో నన్ను ఆరాధించడం మానేసే వాళ్ళు ఉండకూడదు అనుకున్నారండి. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయండి. మరణశిక్ష ఉండేవి. ఇప్పుడు యేసు ప్రభుకి వ్యభిచారం చేసే స్త్రీ పట్టబడినప్పుడు అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారా లేదండి? అది ఈ ఆజ్ఞలో వల్లే. అంటే వీళ్ళని ఏం చేయమన్నారు దేవుడు? చంపేమన్నారండి. చంపేయాలి. ఈరోజు అధికారం ఉందా మనకి? ఈరోజు ఒక వ్యక్తి ఆరాధన మానేశాడు అనుకోండి, రాళ్ళతో కొట్టి చంపేయాలా? ఈరోజు మనకు అధికారం అవ్వలేదండి. ఆ రోజు సాక్ష్యపు గుడారం ఉన్నప్పుడు, యెరూషలేము ఉన్నప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడండి. ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి పాలెం వెలుపలికి తీసుకెళ్ళి చంపమన్నారండి. మరి ఈరోజు అధికారం లేదు. మరి మనకేముంది? ఏ అధికారం ఉంది? ఒక వ్యక్తి ఆరాధన మానేస్తే మనం వారి పట్ల ఏ అధికారం ఉందండి? వాళ్ళకి చెప్పొచ్చండి, ప్రేమతో ప్రోత్సహించాలండి, మనం చెయ్యాలండి. ఇలా మానేయకండి అమ్మా, సంఘానికి రావాలని ఒకరినొకరు
ప్రోత్సహించుకోమన్నారండి. సరే. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం జరగకూడదండి? దేవుని సన్నిధిలో పాపం జరగకూడదండి. పాపాన్ని సహించలేదండి. ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో ఏం చేశారండి? ఏలీ కుమారులండి. మీరు చెప్పే నాదాబు, అబీహులు. దేవుని సన్నిధిలో వచ్చే స్త్రీలతో ఆళ్ళు అసహ్యంగా ఉన్నారంటండి. అసభ్యకరంగా ఉన్నారంటండి. దేవుడు ఏం చేశారండి? ఆయన ఒక మాట రాయబడి అంటే దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నారండి ఆళ్ళ విషయంలో. దేవుని సన్నిధిలో పాపం చేసేవారి విషయంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారండి. అదేంటి? సమూయేలు రాసిన మొదటి పత్రిక, క్షమించండి మొదటి పత్రిక అంటున్నా. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను. హ్మ్. హ్మ్. సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు మాట చెవిని వినపడగా, అంటే దేవాలయంలో దేవుని సన్నిధికి వచ్చే స్త్రీలతో అపవిత్రంగా ఉన్నారంటండి. అప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారండి. 25వ వచనం. నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఇది ఎవడు దేవుని విజ్ఞాపన చేయను? అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడండి వాళ్ళ ఎడల? వాళ్ళని చంపేయాలని డెసిషన్ తీసుకున్నాడండి. నేను వాళ్ళని చంపేయబోతున్నాను అని ఏలీకి సమాచారాన్ని పంపించాడండి. అంటే దేవుని సన్నిధిలో పాపం జరిగితే దేవుడు సహించడా? దేవుడు ఓర్చుకోరా? సర్లే జరిగితే జరిగింది కదా అని అవకాశం ఇవ్వరా? అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళ విషయంలో డెసిషన్ తీసుకున్నారండి. వాళ్ళని నా సన్నిధిలో అలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదని దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నారండి. మరి నాదాబు, అబీహేలు ఉన్నారండి. దేవుని ఆ బలిపీఠం మీద దేవుడు ఏదో ఒక అగ్ని చెప్పారండి. ఆ అగ్నితోనే వాళ్ళు ఆ బలిని కాల్చాలి. కానీ వీళ్ళేం చేశారు? వేరొక అగ్ని. ఏ అగ్ని అయితే ఏముందిలే, ఏదైతే ఏముంది, ఏం పర్లేదులే, ఏదైనా పర్లేదు, దేవుని ఆరాధనలో దేవుని సన్నిధిలో ఎలా ఉన్నా పర్లేదని ఏదో అన్యాగ్ని తీసుకొచ్చారంటండి. లేవికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా కూడా. అన్యాగ్ని తీసుకొచ్చే వాళ్ళ విషయంలో ఏం చేశారండి? దేవుడు యెహోవా యొద్ద నుంచి అగ్ని వచ్చి కాల్చిందంటండి. యెహోవా యొద్ద నుంచి అగ్ని వచ్చి అక్కడికక్కడే కాలిపోయి చనిపోయారండి. అంటే ఆయన సన్నిధిలో పాపం జరిగితే దేవుడు ప్రోత్సహించరా? క్షమించరా? ఆయన ఓర్వలేరా? ఎందుకండి? ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. ఆ పరలోకంలో ఉన్నప్పుడు దేవదూతలు పాపం చేస్తేనే ఆయన క్షమించలేదండి. అక్కడి నుంచి త్రోసివేశారండి. మరి సాక్ష్యపు ధర్మశాస్త్ర కాలంలో ఆయన ఓర్వలేదండి. పితరుల కాలంలో ఆయన ఓర్వలేదండి. నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని దేవుడు ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదండి. పాపానికి తగిన చర్యను మాత్రం చూపిస్తూనే వచ్చారండి. సరే, మరి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? ధర్మశాస్త్ర కాలం అయిపోయింది. మనం ఇప్పుడున్న కాలం క్రొత్త నిబంధన కాలం అండి. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో పాపం జరిగితే దేవుడు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? నేడు దేవుని సన్నిధి ఏముంది అసలు? కొరింథీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు దేవుని సన్నిధి ఎక్కడ ఉందని చూద్దామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. భయంకరమైన మాట అండి. చాలా అంటే ఈరోజు దేవుడు నివసించే స్థలం ఎక్కడుందండి? ఆడేం చెప్పారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు,
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఈరోజు దేవుని నిలయం ఎక్కడుందండి? మనలోనే, మన హృదయంలోనే, మనలోనే దేవుడు వచ్చి నివసిస్తున్నారంటండి. యేసు ప్రభు రక్తంతో కడిగిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ ఉండి నివసిస్తున్నారా లేదండి? ఇప్పుడు సంఘము అనే మాటకు అర్థం ఏమనుకున్నాం? సంఘము అంటే పిలువబడిన వారు. అంటే ఎక్కడి నుంచి? లోకంలో నుంచి పరిశుద్ధపరచబడి పరిశుద్ధతని కొనసాగించడానికి పిలువబడిన వారిని సంఘం అన్నామండి. మరి ఆ పరిశుద్ధపరచబడిన సంఘంలో, సంఘం అంటే సమూహం. అంటే ఈ ఇటుకలు, ఈ పెయింటింగ్, ఈ గోడలు కాదండి సంఘం అంటే. సంఘం అంటే ఎవరండి? సమూహం, మనం సంఘం. ఇప్పుడు మరి ఆ క్రీస్తు సంఘంలో దేవుడు ఎక్కడున్నారండి? ఈరోజు ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఎక్కడుంది? మన మధ్యన ఉందండి, మనలో ఉన్నారండి. మరి మనలో దేవుడు ఉన్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటారండి? ఎలా ఉండాలని కోరుకుంటారు ఆయన సన్నిధి? ఆయన నివసించే స్థలం ఎలా ఉండాలని కోరుకుంటారండి? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారండి ఆయన. మరి ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు క్రీస్తు సంఘాన్ని. ఇప్పుడు క్రీస్తు సంఘం బొమ్మ ఎలా వేయాలండి మనం? క్రీస్తు సంఘం బొమ్మ వేయమంటే మనం ఏం వేయాలి? అంటే సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు అండి. ఇప్పుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ శరీరం ఎవరు? మనం. అంటే మనందరం కూడా ఒక్కొక్క అవయవం అండి, ఒక్కొక్క అవయవం. ప్రతి మనిషి కూడా ఆ సంఘంలో ఆ శరీరంలో ఒక్కొక్క అవయవం. మనందరికీ శిరస్సు క్రీస్తు అండి. మరి ఆ క్రీస్తు శరీరంలో దేవుడు నివసించే ఆ సన్నిధిలో ఒకవేళ ఏదైనా అవయవం పాడైతే, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఏదైనా అయ్యింది అనుకోండి, అది ఏమవుద్దండి? అలా ప్రాకెత్తుంటుందండి, ఎక్కువైపోద్ది. దాన్ని అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? ఆ మొక్కను కట్ చేసి తీసారండి. ఒకవేళ వేలికి ఏమైనా అయితే ఆ వేలు తీసేస్తారండి. ఎందుకు? పక్క అవయవాలకి ప్రాకే ప్రమాదం ఉంది అది. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏదైనా ఒక అవయవం పాడైతే అది ఏ ప్రమాదం ఉందండి? మనతో పాటు పక్కనున్న వారిని పాడైపోయే ప్రమాదం ఉందండి. కొంచెం సైలెంట్గా ఉండాలండి. అందరూ కూర్చున్నట్లయితే మనం ప్రారంభించుకుందాం. ఒకసారి అందరూ ఇటువైపు చూడండి. సరే, ఇప్పుడు దేవుని నివాస స్థలం ఎక్కడ అనుకున్నామండి? మన హృదయంలో ఉన్నారు దేవుడు, మన మధ్యన ఉన్నారు సంఘంలో. సంఘం అంటే క్రీస్తు శరీరం, సంఘం అంటే దేవుని మందిరం అండి. మనందరం కూడా ఒక్కొక్క రాయి అంటండి దేవుని మందిరంలో. ఆ మాటను ఒకసారి చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, 19వ వచనం. పరజనులను దేవుని ఇంటి వారై ఉండి. ఈరోజు దేవుని ఇల్లు ఎవరండి? దేవుని ఇల్లు సంఘం. సంఘం అంటే మనం దేవుని ఇంటి వారై ఉండి, తర్వాత క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగాను దేవునికి నివాస స్థలమై ఉన్నారు. అంటే దేవునికి నివాస స్థలంగా ఎవరు కట్టబడుచున్నారండి? మనం దేవునికి నివాస స్థలంగా కట్టబడుచున్నామంటండి. మనందరం ఒక్కొక్క రాయి అయినప్పుడు మూలరాయి ఎవరు? క్రీస్తు అండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు మూలరాయ. ఇప్పుడు ఈ రాయి మీద అందరం కూడా కట్టబడుచున్నాం, ఒక్కొక్కరం. ఇప్పుడు కట్టబడుతున్నప్పుడు ప్రతి రాయి అక్కడ ఏమవ్వాలండి? కరెక్ట్గా అమర్చబడిపోవాలండి.
అమర్చబడాలంటే ఎలా ఉండాలి అది? అక్కడికి సరిపడ తగ్గట్టుగా ఉండాలండి. లేదు సరిపడా లేదు, కొంచెం వంపులేవో ఉన్నాయి, ఏమవుతుందండి? అది ముందు చెక్కబడి అక్కడ పెట్టాలండి. తెచ్చిన తర్వాత చెక్కితే అవుతుందా? ముందుగానే చెక్కబడాలండి. ముందుగా చెక్కబడడం అంటే సంఘంలోనికి రాకముందే దేవుని గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి తెలుసుకొని అప్పుడు అక్కడ అమర్చబడాలండి. అక్కడ చెక్కబడలేదు, అమర్చబడలేదు, ఏమవుతాడండి సంఘంలోకి వచ్చాక? ఆ పక్క రాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆ రాయి సరిగ్గా చెక్కబడకపోతే ఆ ప్లేస్లో పెట్టేలాగా ఆ పక్కదాన్ని డిస్టర్బ్ చేస్తుందండి. కాబట్టి దేవుని సంఘంలో మీరు ఎలా కట్టబడుతున్నారు అన్నారండి? సజీవమైన రాళ్ళు. అంటే ఆ సజీవమైన రాయ మనం ముందుగానే చెక్కబడి ఆయన ఆలయంగా కట్టబడుతున్నామంటే ఆయన ఆలయంలో ఎలా ఉండాలండి? దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నారండి అలా ఆలయంలో? పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నారండి. మరి ఆయన ఆయన ఆలయంలో పరిశుద్ధత లేకపోతే దేవుడు ఏమైనా చర్య తీసుకుంటారా? అలా తీసుకున్న చరిత్రలు ఏమైనా ఉన్నాయా? చరిత్రలు ఉన్నాయండి. ఆయన ఎక్కడా కూడా పాపం చేసిన వ్యక్తిని ఆయన సన్నిధిలో విడిచిపెట్టలేదండి. మరి ఈరోజు క్రొత్త నిబంధనలో ఏమన్నారండి? దేవుని సంఘాన్ని పాడు చేస్తే, అంటే ఈరోజు దేవుని సంఘం క్రీస్తు సంఘం అండి. దేవుని నివాస స్థలం ఎక్కడండి? ఇప్పుడు క్రొత్త ఆరాధనలో క్రీస్తు సంఘం ముందు సాక్ష్యపు గుడారం. మరి ఇక్కడ ఎవరైనా సభ్యుడు దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తానన్నారండి? దేవుడు ఆడిని పాడు చేస్తాడంటండి. వానిని పాడు చేయును. ఇప్పుడు మానవుడు ఎవడైనా మన మీద కుట్ర పన్నితే, మానవుడు ఎవడైనా మన మీద కుట్ర చేశాడు అనుకోండి, పర్లేదండి, మనం కాస్త బలమైన వాళ్ళం అయితే మనం ఎదిరించగలం. మరి దేవుడే మనల్ని పాడు చేయాలనుకుంటే ఎవరు కాపాడగలరండి? ఇప్పుడు దేవుడు ఆయన చర్య తీసుకొని నా సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో ఆయన నేను పాడు చేస్తానని చర్య తీసుకుంటే ఎవడు కాపాడగలడండి? దేవుని సన్నిధి అంత పరిశుద్ధమైందండి. ఆయన సన్నిధిని పౌలు క్రైస్తవులు అయిన వారందరిని చంపేస్తుంటే ఏమన్నాడండి? పౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? మునికొలనికి ఎదురు తన్నుట నీకే ప్రమాదం. మునికొలన కంటే నాగలి భూమిని దున్నుతా చూడండి, దానికి ఒక పళ్ళు ఉంటాయి ముందున. ఆ పళ్ళుకి మనం ఎదురుగా వెళ్ళి తంతే ఏమవుద్దండి? దానికి దెబ్బ తగులుతుందా? మన కాలు చీలికిపోద్దా? మన కాలు చీలికిపోద్దండి. అంటే దేవుని సంఘాన్ని ఎవడైనా పాడు చేస్తే, అంటే యేసు ప్రభు అక్కడ రియాక్ట్ అయ్యారు, దేవుడు వాణిని పాడు చేయదు అన్నాడండి. అంటే దేవుని సంఘం పరిశుద్ధమైందండి. ఆయన సంఘాన్ని పాడు చేస్తే దేవుడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందండి? లేదా పట్టించుకోరా? ఆయన ఏ కాలంలోని కూడా రియాక్ట్ అవ్వకుండా లేరండి. ఏ కాలంలో కూడా నిర్లక్ష్యంగా లేరండి. ఏ కాలంలో కూడా ప్రోత్సహించేలా లేడండి. మరి ఇప్పుడు సంఘము అంటే మనందరం ఈ సంఘంలో ఎవరెవరైతే బాప్తిసం పొందారో వాళ్ళ సంఘంలో సంఘ సభ్యులు అనడానికి అర్హులని. ఈరోజు మనం ఏమంటాం? ఆ బ్రదరు మా సంఘ సభ్యులే, ఆ బ్రదరు మా సంఘ సభ్యులే, ఆవిడ మా సంఘ సభ్యులే అంటాం. అంటే బాప్తిసం పొందకపోయినా సరే. మరి దేవుడు ఏమనుకుంటారండి? దేవుడికి నీకు సంబంధం లేదు బాప్తిసం పొందకపోతే. క్రీస్తు సంఘం అంటే ఎవరండి? బాప్తిసం పొందిన వాడే క్రీస్తు సంఘం. మనం అనుకుంటామండి ఆయన పలానా ఆయన మా సంఘ సభ్యుడు అండి అని. మరి దేవునికి నీకు సంబంధం లేదు. బాప్తిసం పొందితేనే ఆయన కుమారుడివి, బాప్తిసం పొందితేనే ఆయన సంఘ సభ్యుడివి. భౌతికంగా మనందరం సంఘ సభ్యుడు అని లిస్టులో వేసుకున్నా బాప్తిసం లేకపోతే దేవునికి నీకు సంబంధం లేదండి. ఆయన సంఘం పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడండి. క్రీస్తు సంఘంలో ఏమైనా కలహాలు వచ్చినప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యారా? అంటే ఇప్పుడు మనం దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనని మాట పౌలు రాశారండి. ఎందుకు రాశారు అసలు ఆ మాట? కొరింథీ పత్రికలో చదివామండి. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో సమస్య ఉందండి. అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి?
సంఘంలో కలహాలు ఉన్నాయండి, సంఘంలో భేదాలు ఉన్నాయండి, సంఘంలో వ్యభిచారం ఉందంటండి. ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడు. తర్వాత కృపావరాల గురించి ఉప్పొంగుతున్నారండి. ఏంటని, నాకు ప్రవచన వరం ఉందని ఒకడు, నాకేమో స్వస్థత వరం అని ఉంది ఒకడు, ఇంకొకడు నాకు భాషల వరం ఉందని ఇంకొకడు ఉప్పొంగుతున్నారంటండి. అవన్నీ ఒక రోజుకి నిలిచిపోతాయి, వాటి గురించి ఉప్పొంగపోవద్దు అన్నాడండి. అంతేకాకుండా నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను అపోలో వాడిని అంటే గ్రూపిజం వచ్చిందండి. ఇవన్నీ సమస్యలు వచ్చేసరికి పౌలు ఏం రాశారంటే ఒక్కొక్క సమస్యని ఆయన డిఫెన్స్ చేస్తూ ఆఖరి ఎవరైనా సంఘాన్ని పాడు చేశారో అలాంటి వాటితో దేవుడు వాడిని పాడు చేస్తారు, జాగ్రత్త అన్నాడండి. అంటే కొరింథీ పత్రిక అందుకే రాయబడిందండి. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మరలా ఒకసారి చదువుకుందామండి. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఒకసారి ఎవరైనా ఒకరు చదివండి అమ్మా. మొదటి కొరింథీ అమ్మ 3. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం ఎలాంటిదంటండి? పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన ఆలయంలోకి ఏమొచ్చాయంటండి? కొరింథీ సంఘంలో కలహాలు వచ్చాయి, గ్రూపిజం వచ్చింది, వ్యభిచారం వచ్చింది, భేదాలు వచ్చాయి, ఉప్పొంగడం వచ్చింది, గర్వం వచ్చింది. ఇవన్నీ వచ్చేసరికి పౌలు చెప్తున్నాడు, ఇగో మీరందరూ కానీ దేవుని సంఘాన్ని పాడు చేశారా, దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు. అంటే ఆయన సన్నిధి ఎలాంటిది అన్నాడండి? ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. ఆ సన్నిధిలో ఏముండకూడదని చదువుకున్నామండి. మొట్టమొదట నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైనదైనను, అబద్ధాన్ని జరిగించేవాడైనా సరే ఆయన సన్నిధిలో ఉండకూడదు అన్నాడండి. అలాంటిది ఒక సందర్భం ఏమైనా జరిగిందా క్రొత్త నిబంధనలో? అబద్ధాన్ని జరిగించే వారి ఎడల దేవుడు తీసుకునే చర్య ఏమైనా చూడగలమా క్రొత్త నిబంధనలో? సంఘం స్థాపించబడిన తర్వాత అపోస్తలులందరూ ఆస్తులను అమ్మి ఇచ్చేస్తున్నారండి. అందరు పోషణ కొరకు ఆస్తులను అమ్మేసి ఇచ్చేస్తున్నారండి. అక్కడ వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది కదా, మనం కూడా పని చేద్దామని అననీయ సప్పీరా అనే ఒక భార్యాభర్తలండి, వాళ్ళ ఆస్తిని అమ్మేశారండి. ఆస్తిని అమ్మేసి మంచిదే ఏమనుకున్నారు, సగం దాచుకున్నారంటండి. కొంచెం దాచుకొని మిగతా తీసుకెళ్ళి పేతురికి ఇచ్చారండి. ఇప్పుడు పేతురు ఏమన్నాడు, ఈ వేళకే ఈ భూమిని అమ్మారా అన్నాడండి. అవును, ఈ వేళకే అన్నామంటున్నారండి. ఇప్పుడు అక్కడే లేదు, మేము అమ్మింది వేరు, కొంత ఉంచుకున్నాం, కొంత ఇచ్చేసామంటే ఏ సమస్య లేదండి. అక్కడ ఏమీ రూల్ లేదు మీరు ఖచ్చితంగా ఆస్తులు అమ్మివ్వాలని. కానీ అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అబద్ధం ఆడారు. మేము అమ్మిందంతా ఇచ్చేసామని. దేవుడు ఏం చేశారండి? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించాడు అంటే, దేవుని సన్నిధిలో మీరు ఎందుకు ఇలా చేశారు కాబట్టి ఏం జరిగిందండి? దేవుని సన్నిధిలో చనిపోయారండి. అంటే దేవుడు చర్య తీసుకున్నాడా? ఆయన సన్నిధిలో పాపం జరిగితే అది జరగడం వల్ల అక్కడ సంఘానికి కూడా కలిగిందంటండి. 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. అంటే అననీయ సప్పీరాల మరణం వల్ల అక్కడ సంఘానికి లాభం ఏంటి? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ భయం కలిగిందంటండి. అంటే ఎందుకు భయం కలగాలి? దేవుడు ఎందుకు భయం కలిగించాలి సంఘానికి? ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఏముండకూడదు అనుకున్నాడండి? అబద్ధమైన, నిషిద్ధమైనదైనా, అపవిత్రమైనదైనా ఆయన సన్నిధిలో ఉండకుండా ఉండాలని దేవుడు సంఘానికి భయం పుట్టించాడంటండి అననీయ సప్పీరాల ద్వారా. మరి ఈరోజు క్రీస్తు సంఘం అంటే యేసుప్రభు అవయవాలుగా మనందరం ఉన్నామండి. ఈరోజు అవయవాలన్నీ కూడా సమానమా కాదండి? ఈ శరీరంలో అవయవాలన్నీ సమానమే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదండి. మరి ఆ అవయవాలు ఈ శరీరాన్ని అపవిత్రపరిస్తే, ఆ సభ్యులందరూ ఈ సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాల్సిన సంఘాన్ని అపవిత్రపరిస్తే దేవుడు ఏమైనా చర్య తీసుకుంటారా?
ముందేమైనా వదిలేశారా? ఎక్కడ విడిచిపెట్టలేదండి. దేవుడి పాపాన్ని ఎక్కడా కూడా ఆయన విడిచిపెట్టలేదండి. సర్లే జరిగితే జరిగిందిలే అనుకోలేదండి. సరే ఇప్పుడు మనం సంఘంలో తప్పు జరిగితే మరి ఏం చెయ్యాలండి? ఇప్పుడు కుష్ఠరోగిని ఇక్కడ కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగం వస్తే ఏం చేయమన్నారు? వెలివేయమన్నారండి. అంతకు మించి ఏదైనా తప్పు జరిగితే ఆయన చంపేయమన్నారండి. అంటే కుష్ఠరోగికి వెలివేసినా మరలా వచ్చే అవకాశం ఉంది. నేను పరిశుద్ధులందరితో సహవాసాన్ని పోగొట్టుకున్నాను అనేసి ఆ బాధతో అదంతా తగ్గిన తర్వాత మరలా వచ్చే అవకాశం ఉందండి. మరి ఈరోజు సంఘంలో తప్పు చేస్తే దేవుడు ఏం చేయమన్నారండి? వెలివేయమన్నారండి. ముందు వెలివేసే ఆప్షన్ ఒకటి ఉందండి. ముందుగా చెప్పాలి. ఒక పర్సన్ వెళ్ళి హెచ్చరించాలండి. ఎలవా నేను విన్నాను అన్నాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నాడు అనుకోండి. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురుని తీసుకొని వెళ్ళాలండి. మళ్ళీ అయినా వినలే. ఈరోజు వినేలా ఎవరు లేరు కదండి మనుషులు. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటారండి. కాబట్టి ఇద్దరు ముగ్గురేళ్ళు వినాలండి. వినలేదు. సంఘం అంతా చెప్పాలండి. వినలే. అప్పుడు ఆయన అన్యుని కానీ సుంకరు కానీ ఎంచుకోమన్నాడు. ఒకవేళ సంఘంలో ఎవడైనా మోసాలు చేసే వ్యక్తి, అన్యాయాలు చేసే వ్యక్తి ఉంటే ఆయన్ని వెలివేయమన్నాడండి. ఎందుకు వెలివేయాలి? మారాలనండి. దేవుడు ఆయన్ని అసహించుకొని బయటకు తోసేమని కాదు. ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వీళ్ళందరితో సహవాసాన్ని పోగొట్టుకున్నాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆ మారు మనస్సు పొంది మరలా సంఘంలోకి చేరడానికి ఒక ఆప్షన్ పెట్టాడండి. మరలా ఆయన చేర్చుకోవాలండి. మారు మనసు పొందాక చేర్చుకోవాలి. పాపంతో ఉంటే వెలివేయాలి. ఈరోజు మరి ఎవరైనా తప్పు చేస్తే వెలివేయాలంటే ఎంతమందిని వెలివేయాలండి? ఇప్పుడు మన అందరం ఉండకూడదండి. చాలామంది కాదు, మన ఎవ్వరం ఉండం ఇక్కడ. అంటే మరి దేవుని సన్నిధిని పాడు చేయట్లేదా మనం? మరి దేవుని సన్నిధిని పాడు చేస్తే మనం ఏమనుకోవాలండి? మారు మనసు పొందాలండి. నేను ఇలా ఉండకూడదు కదా, దేవుని సన్నిధి పరిశుద్ధమైంది కదా, నేను ఇలా ఆయన సన్నిధిలో అపవిత్రంగా బ్రతకూడదు కదా, యేసు ప్రభు శిరస్సులో క్షమించండి శరీరంలో అవయవాన్ని కదా, అపవిత్రమైన అవయంగా ఉండకూడదు కదా అని మనం ఏం చేయాలండి? మారు మనసు పొందాలండి. మారు మనసు పొందుతూనే ఉండాలి. క్రైస్తవ జీవితం చచ్చేంత వరకు కూడా మారు మనసు పొందుతూనే ఉండాలండి. మారు మనసు అంటే ఈరోజు తప్పు చేసో మరలా క్షమించే మా దేవుడు అని చెప్పి మరలా చేసేస్తే అది మారు మనసు అవ్వదండి. అది అక్షరార్థమైన మారు మనసు. అంటే నోటితో చెప్పేది మాత్రమే, అంతే తప్ప మనసులోంచి వచ్చింది కాదండి. అంటే క్రైస్తవ జీవితం మార్పు చెందడం ఆగిపోకూడదండి. మార్పు చెందడం ఆగిపోతే నీ జీవితం అయిపోయినట్టే. ఎప్పుడు మార్పు చెందుతూనే ఉండాలండి. ఒక్క రోజులో మనం అయిపోగలమా? యేసుప్రభులాగా మారిపోగలమండి? యేసుప్రభులా మారలేం. అందుకే దేవుడు ఈరోజు కృపాకాలం అని మనం ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా సరే దేవుడు క్షమిస్తున్నారండి. ఒకరోజు క్షమించారండి. అప్పుడు ఏమైనా క్షమించారా? ఎక్కడా క్షమించలేదండి. ఏదైనా తోటలో ఆదామును క్షమించాడా? నోవహు కాలంలో క్షమించారా? తన సాక్ష్యపు గుడారం దగ్గర క్షమించారా? క్షమించలేదండి. కానీ ఈరోజు దేవుడు పొరపాటు జరిగినా సరే అవకాశం ఇస్తున్నారండి. అందుకే కృపాకాలం అన్నారు. మరి అయినా సరే మనం మారు మనసు పొందకుండా దేవుని సన్నిధిలో అపవిత్రంగానే బ్రతికితే ఆయన చర్య తీసుకుంటారండి. చర్య తీసుకోవడం మానేరండి. ఒకవేళ మనం ఆయన సన్నిధిలో ఉండి కూడా మారు మనసు పొందకుండా బ్రతికితే ఆయన మాట చెప్పారండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకొని అక్కడికి వెళ్దామండి. అంటే మనం పొందుకున్న రక్షణని ఎలా కాపాడుకోవాలన్నారండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఒక 5 నిమిషాల్లో ముగిస్తానండి. మీతో లేని కాలమందు మీరు ఎలా బ్రతకాలి? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించవలను. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎలా గడపాలండి? ఎలా గడపాలి దేవుని సన్నిధిలో? నవ్వుతున్నా? దేవుని సన్నిధిలో భయంతో వణుకుతో గడపమన్నారండి. ఎందుకు? ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, ఆయన సన్నిధిలో పాపం చేస్తే ఏం జరిగిందండి? ఆయన ఎక్కడా క్షమించలేదండి ఆయన సన్నిధిలో పాపం జరిగితే. కాబట్టి ఆయన సన్నిధిలో వణుకుతోనూ భయంతోనూ మన జీవితాన్ని కొనసాగించమన్నారండి.
సర్లే దేవుడు అలాగే చెప్తాడు, నా జీవితం నాదే అని మనకు నచ్చినట్లు బ్రతికితే దేవుడు అంటే అవకాశం ఇస్తున్నాడండి. మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. అయినా సరే మనం మారకుండా ఉంటే ఒక రోజుకి దేవుడు డెసిషన్ తీసుకుంటారండి. ఆ రోజు డెసిషన్ తీసుకునేది, నిర్ణయం తీసుకుంది ఏలీ కుమారుల విషయంలోనే కాదండి, మన విషయంలో కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, 26వ వచనం అమ్మ. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే సత్యాన్ని గురించి, దేవుని గురించి, పరలోకం గురించి, వాక్యం గురించి అంత అనుభవం వచ్చిందండి. ఒకవేళ అనుభవం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపానికి బలి ఏమన్నాడండి? ఇక ఉండదంటండి. మరలా దేవుడు నీ కోసం బలి అవ్వడు, మరలా యేసుప్రభు నీ కోసం బలి అవ్వడు. నువ్వు పాపం చేసినప్పుడు మరలా మనం మారు మనసు పొందాలండి, క్షమించమని అడగాలండి. మరలా క్షమించమని అడిగి మరలా అదే పని చేస్తూ ఉంటే ఏమన్నాడండి? మరలా నీ కోసం ఇంకోసారి బలి ఉండదు. తర్వాత న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అంటే ఇంకేముంటుందంటండి? నరకం కోసం ఎదురు చూడడం తప్ప మరలా ఇంకా క్షమాపణ ఉండదు అనేసాడండి. అంటే దేవుడు చూస్తాడు అయినా ఇంకా మారకపోతే ఏం చేస్తారండి? ఇంకా నీ కోసం బలేమీ లేదు, ఇంకా నరకం కోసం ఎదురు చూడటమే అన్నాడండి. అంటే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలనుకున్నాడండి? భయంతో, వణుకుతో, పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడండి. మనం పాపం చేస్తూ మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే మరలా నీ కోసం ఇంకోసారి బలి ఉండదు అన్నారండి దేవుడు. అంటే ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. ఒకవేళ మనం ఎలాగైనా బ్రతికేయాలనుకుంటే, ఇప్పుడు క్రీస్తు సంఘంలోనికి వచ్చి ఎలాగైనా బ్రతికేయచ్చా? ఇప్పుడు దేవుని సంఘంలోనికి ఎలాగైనా బ్రతికేయచ్చా వచ్చి? ఇప్పుడు ఎలాగైనా బ్రతికేయాలంటే ఎక్కడ ఉండాలండి? ఆ లోకంలో ఉండాలండి. దేవుని సన్నిధిలో ఉండి ఓ పక్క, మరలా ఓ పక్క మనకు నచ్చినట్లు బ్రతుకుతూ, మనకి ఈ లోకస్తులు ఎలా ఉన్నారో వాళ్ళతో కలిసి బ్రతికేస్తూ ఉంటే, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతూ ఉంటే దేవుడు క్షమించరండి. అంటే ఆయన సన్నిధిలో పాపం జరిగితే ఎక్కడ క్షమించలేదండి. దేవుని సన్నిధిలో ఏముంటాయన్నారండి? నీతి, పరిశుద్ధత ఉంటాయి తప్ప అసూయ, గర్వం, క్రోధం ఇవేవి ఉండవు అన్నాడండి. ఒక ఆయన గర్వపడ్డాడండి. హేరోదేమో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చూసి ఏమంటున్నారంటే, ఇది మానవ స్వరం కాదు కానీ దైవ స్వరమే అన్నారండి. ఆయన వెంటనే ఉప్పొంగిపోయాడండి. నాది దేవస్వరంలా ఉందనేసి ఏమయ్యాడు? పురుగులు పట్టి చచ్చాడండి. అంటే గర్వం ఎక్కడొచ్చినా సరే దేవుడు సహించడండి. దేవుడు పాపులు మనవి ఆలకించని అన్నాడండి. పాపులు మనం ఆలకిస్తాడా, పరిశుద్ధులు మనం ఆలకిస్తాడండి దేవుడు. దేవుడు పాపులు మనవి ఆలకించను అన్నాడండి. దేవుని మనం బైబిల్ చరిత్రలో ఎక్కడ చదివినా ఇప్పుడు ఆకాన్ని క్షమించాడా దేవుడు? అపవిత్రమైంది, ఆ పరిశుద్ధం కానిది ముట్టుకోవద్దు ఎవడు అన్నాడండి. ఆకాన్ అనే ఒక వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు? అవన్నీ దాచుకున్నాడండి తెచ్చుకొని. అప్పటి వరకు గెలిచిన ఇశ్రాయేలు గెలడం మానేశారు, ఇంకా ఓటమే వస్తుంది. కాబట్టి అప్పుడు దేవుడు తీసుకొచ్చాడు, అగో ఆ ఆకాన్ తప్పు చేశాడు అని శపించాడండి ఆ కుటుంబం మొత్తాన్ని. అంటే దేవుని సన్నిధిలో ఎక్కడ పాపం జరిగినా సరే దేవుడు క్షమించలేదండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ జరిగిందండి పాపం? ఆ నిత్యత్వంలో, పరలోకంలో. ఎవరు చేశారు? దేవదూతలు. దేవుడు ఏం చేశారండి? అక్కడ త్రోసివేశాడండి. తర్వాత మహోన్నతుడైన దేవుడు మానవుల మధ్య నివసించాలనుకున్నాడండి. ఆదాముతో నివసించినప్పుడు ఆదాము ఏం చేశాడండి? ఆజ్ఞాతిక్రమం చేశాడండి. తర్వాత దేవుడు శపించా ఏదైనా తోటని త్రోసివేశాడండి.
తర్వాత మరలా దేవుడే ఒక నివాస స్థలాన్ని కట్టమన్నాడండి. నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడండి. మరలా అక్కడ పాపం జరిగితే ఒకవేళ భౌతికంగా ఆయన ఏదైనా అపవిత్రత అంటుకుంటే వెలివేయాలండి. లేదా ఆత్మీయంగా వ్యభిచారం కానీ ఇంకేదైనా ఆయనలో సంభవిస్తే ఆయన రాళ్లతో కొట్టి చంపేమన్నాడండి. పాత నిబంధనలో దేవుడు క్షమించలే, పితరుల కాలంలో దేవుడు క్షమించలే. మరి క్రొత్త నిబంధనలో ఆయన సంఘాన్ని పాడు చేసిన వాడిని దేవుడు వాడిని పాడు చేస్తాను అన్నాడు. అంటే లోకంలో బ్రతికినట్లుగా సంఘంలో బ్రతకూడదా? మరి ఎలాగైనా బ్రతకాలంటే మనం లోకంలోకి వెళ్ళిపోయి బ్రతకాలండి. దేవుని సంఘంకి వస్తూ కూడా మనం లోకస్తులాగా బ్రతికితే దేవుని చర్య తీసుకుంటాడండి. దేవుని చర్య తీసుకుంటాడండి. అంటే ఆయన పాపాన్ని సహించే వ్యక్తి కాదండి, పాపాన్ని ప్రోత్సహించే వ్యక్తి కాదండి, పాపాన్ని ఆయన ఓర్వగలిగే వ్యక్తి కాదండి. తనకిష్టానుసారుడైన మనుషుడు ఒక ఆయన ఉన్నారండి. ఎవరు? తన హృదయానుసారుడైన మనిషి. ఆ దావీదు దేవునికి ఎలాంటోడండి? దేవుని హృదయానుసారుడు అంటే దావీదు తమ జీవితంలో ఒక పాపం జరిగిందండి. సరే, ఒక్క పాపమే కదండి, దేవుడు వదిలేశాడా దావీదుని? ఆ పాపానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చాడండి దావీదుకి. తర్వాత తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవరండి? మోషే. తమ ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడండి దేవుడు. మరి అలాంటి మోషే జీవితంలో చిన్న పొరపాటు జరిగిందండి. సర్లే, చిన్న పొరపాటే కదండి, దేవుడు వదిలేశాడా? వదలలేదండి. కనాన్లో నీకు ప్రవేశం లేదు అన్నాడండి. మరి అంత ఇష్టానుసారుడైన దావీదుని వదలలేదు, తన ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేని వదలలేదు. ఆయన సన్నిధిలో ఏదైనా పొరపాటు జరిగితే మరి పితరుల కాలంలో వదలలేదు, ధర్మశాస్త్ర కాలంలో వదలలేదు. ఈరోజు సంఘంలో ఏమన్నారండి? దేవుడు వదిలేస్తారా? మన లోకంలో బ్రతికినట్టుగా సంఘంలోకి వచ్చి కూడా మనకి ఇష్టానుసారంగా బ్రతికేస్తే దేవుడు వదిలేస్తారా? దేవుడు చర్య తీసుకుంటాడండి. ప్రతి కాలంలోనే ఆయన చర్య తీసుకున్నాడండి. అవంతా చూసి కూడా మనం దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలండి? పరిశుద్ధంగా. ఆయన సన్నిధి పరిశుద్ధమైంది, దేవుని సన్నిధి పరిశుద్ధమైంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారండి. కాబట్టి మనందరం కూడా మార్పు చెందుతూనే ఉండాలండి. ఒక క్రైస్తవుని జీవితం చచ్చేంత వరకు ఆ మార్పు చెందడం ఆగకూడదండి. ఆ మార్పు చెందడం ఆగిన రోజున ఏమవుద్దండి? ఆత్మీయంగా చచ్చిపోయినట్టే ఇంకా. కాబట్టి మనందరం కూడా మన లోపాలను సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో పరిశుద్ధమైంది, ఆయన సన్నిధిలో అపవిత్రంగా బ్రతకూడదని మనందరం జ్ఞాపకం ఉంచుకొని, మనందరం దేవుని సన్నిధి పరిశుద్ధమైందని జ్ఞాపకం ఉంచుకొని పరిశుద్ధంగా బ్రతకాలని అందరికీ మనవి చేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగించుకున్నాను. అందరికీ వందనాలమ్మ.